హలో ఫ్రెండ్స్, చిన్ననాటి ముచ్చట్లు చెప్పాలని అనుకున్నాను కదా. ఈ రోజు నుండి నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఇప్పటి పిల్లలకు నచ్చకపోవచ్చు, మా జనరేషన్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విషయాలు ఉంటాయి కాబట్టి. 1970 నుంచి 75లో పుట్టిన వారందరికీ ఈ విషయాలు, ఈ జ్ఞాపకాలు పదిలంగా వాళ్ళ మనసులో ఉంటాయి, కానీ ఎవరితో షేర్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా కాలంలో 5 సంవత్సరాలు వస్తే కానీ స్కూల్కు పంపేవాళ్ళు కాదు. స్కూల్ అనేవారు కాదు, బడి, పాఠశాల, బడికి వెళ్తున్నాము అని మాత్రమే చెప్పేవాళ్ళు. ఈరోజు బడిలో జాయిన్ చేస్తున్నాము అని మాట్లాడుకునేవాళ్ళు. పాఠశాలకు వెళ్ళాలంటే కనీసం 5 సంవత్సరాలై ఖచ్చితంగా నిండాల్సిందే. ఇప్పటిలాగా 2 సంవత్సరాలు ఉంటే ప్లే స్కూల్ అని, ఎల్కేజీ, యూకేజీ ఆ కేజీలు ఏవి ఉండేవి కాదు. కేవలం 5 సంవత్సరాలు ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిందే. పల్లెటూరు కాబట్టి అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే. ఇప్పటిలాగా ప్రైవేటు బడులు అలాంటివి ఏవి ఉండేది కాదు. అయినా ఈ రోజులాగా ప్రతి ఒక్కరూ స్కూల్కు వెళ్ళాలని ఏమీ ఉండేది కాదు. చాలా తక్కువ మంది పిల్లలు చదువుకునేవాళ్ళు. అందులో మేము ఉన్నాము చదువుకోవడానికి. అయితే స్కూల్కు వెళ్ళాలంటే అప్పట్లో ప్రతి అబ్బాయికి అమ్మాయికి గుర్తుండిపోయినాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు వచ్చినాక ప్రతి ఒక్కరికి ప్రతి విషయం గుర్తుంటుందని నేను అనుకుంటున్నా. స్కూల్కు వెళ్ళేటప్పుడు కనీసం పలక బలపం మాత్రమే, ఒక పలక బల్పము. స్కూల్లో జాయిన్ చేయాలంటే పలక బల్పం ఉంటే సరిపోయేది. ఒక బ్యాగు ఉండాలని ఏమీ లేదు. అయితే మనము స్కూల్లో జాయిన్ చేసిన రోజు బడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరికి పేరు ఎక్కించడం. ఆ పేరు రాయాలంటే అందరికీ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయా అని వెతికి మరీ చూసి, పుట్టుమచ్చలు కుడి చేతి మీద పుట్టుమచ్చ అని రాసిన తర్వాతనే మన పేరు రాసేవాళ్ళు. స్కూల్లో కూర్చున్నప్పుడు ఎంత భయంగా ఉండేదో. కొత్తగా వెళ్ళిన వారందరికీ అలాగే ఉంటుందేమో. అయితే 1వ తరగతికి మాత్రం ఒక పలక బల్పము ఒకటే కాదు, బాలశిక్ష తప్పనిసరి. 2వ తరగతికి వచ్చే వరకు ఎక్కాల బొక్కు ఉండాల్సిందే. తర్వాత తెలుగు ఉపవాచకము. ఇలా 3వ తరగతి వచ్చేసరికి ఇంగ్లీషు, హిందీ అప్పుడు కూడా ఉన్నవి. హిందీ ఉంది, ఇంగ్లీషు ఉంది, కానీ తెలుగు అంత బాగా ఇంగ్లీష్ ఎవ్వరికి రాకపోయేది. ఇంగ్లీష్ అంటేనే భయం. అమ్మో, అది చదవాలంటే ఓ రకమైన భయంగా ఉండేది. ఇప్పటిలాగా ఇంగ్లీష్ మీడియంస్ ఉండేవి కాదు, కానీ తెలుగుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే స్కూల్లో